పిల్లకు పిల్లానికి పెళ్ళి అయిన తర్వాత పండుకొని ఏం చేస్తారు? ఏం చేస్తారు? పడుకుంటారు, పట్టుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు పండుకొని ఏం చేస్తారు? దెబ్బగా వేసుకుంటారు. అదే నీకు ఒక క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పు. నీకు తెలిసిందే నీకు తెలుసు ఆ క్వశ్చన్. అయితే ఏమైతుందంటే ఒక పిల్లకు పిల్లానికి పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత వాళ్ళు పండుకొని ఏం చేస్తారు? నీకు తెలుసు, చెప్పు. ఏం చేస్తారు? అదే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఇక్కడ మళ్ళీ రేపు పొద్దుల టీవీలు వస్తాను. చెప్పు. నీకు తెలిసింది చెప్పు. నాకేం తెలియదు బాబు. అరే తెలిసింది చెప్పే. ఒక మాట చెప్తాను. ఇక్కడ మళ్ళీ నీ చేతిలో పండు ఉంది కదా, అది కొనుక్కొని ఏం చేస్తావు? తింటాడు. అది కూడా కొనుక్కొని తినవలసిందే. పండుకొని ఏం చేస్తారు అంటే కోసుకొని తింటారు. బుద్ధి విన్నప్పుడల్లా తింటారు. కాదు, అది ఏం చేస్తారంటే పండుకుంటారు. పండుకొని తర్వాత ఇక్కడ ముద్దులు ముచ్చట్లు ఆడతారు. పండుకొని ఏం చేస్తారు? పడుకుంటారు, పట్టుకుంటారు. పండుకొని ఏం చేస్తారు? నీకు అర్థమవుతుందా? ఒక పిల్లగాడు పండుకొని ఏం చేస్తారు? పండుకుంటుండ్రు చట్నీ, లేకపోతే ఏదైనా చేస్తుండే. ఏం చేస్తారు? ఇంకేదైనా అదే ఏం చేస్తారు? ఇంకేదైనా అంటే దెబ్బగా వేసుకుంటారేమో. మనకు అర్థం కాదు. పండుకొని ఏం చేస్తారు? పండుకొని ఏం చేస్తారు? అందరు పండుకున్నట్టు వాళ్ళు పండుకుంటారు. అదే ఏం చేస్తారు? నువ్వు ఆ దెబ్బ గురించి మాట్లాడకే. ఏం చేస్తారు? దీనికి అన్నీ అంటే ఉంటాయి. చెప్పు ఏం చేస్తారు? ఏం చేస్తారు? నేను కరెక్టేను. ఒక పిల్లకు పిల్లానికి పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత పండుకొని ఏం చేస్తారు? ఏం చేస్తారు? పిల్లానికి పెళ్ళి అయితే పండుకున్నాక ఏం చేస్తారో తెలియదు. అదే ఏం చేస్తారు? వేసుకుంటే దెబ్బ వేసుకుంటారు. అంటే దెబ్బ ఎట్లా వేసుకుంటారు? పండుకుంటారు. దెబ్బ ఎట్లా వేసుకుంటారు? ఇక అందరు వేసిన దునియా మీద వేసుకున్నట్టు వేసుకుంటారు. అట్లా కాదు. నీకు అర్థం అవుతుందా? ఇప్పుడు పిల్లానికి పండుకొని ఏం చేస్తారు? నీకు అర్థం అవుతలేదు. నేను అడిగే క్వశ్చన్ నీకు అర్థం అవుతలేదు. పండుకొని ఏం చేస్తారు? పండుకుంటారు కదా సార్థంగా. ఇప్పుడు మనం ఎవడు వాడినట్టు అలా వాడతారు. అట్లా కాదు. సార్థం ఊకనైనా వండుకోవచ్చు వాళ్ళు. అదే ఏం చేస్తారు పండుకొని? ఇంకేం చేస్తారు? ఉత్తా ఎవడంతా వాళ్ళు వంతారు. పండుకుంటారు పెళ్ళి అయినాక. పెళ్ళి వేసుకున్నారు పండుకునికేనా? మరి పండుకునికే కదా. నేను అడిగేది అర్థమవుతుందా నీకు? పిల్లగాడు పెళ్ళి అయిన పండుకొని ఏం చేస్తారు? ఏం చెప్పాలి అని ఒక నిమిషం కదా. ఒక నిమిషం ఇల్లరా. ఈయన కడదు. ఒక పిల్లానికి పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత పండుకొని ఏం చేస్తారు? ఏం చేస్తామంటే నేను ఏం చెప్తున్నా సార్? ఏం చేస్తారు? ఏం చేస్తారంటే ఇక ఏదో ఒకటి చేస్తారు పొరపాటు. అదే ఏం చేస్తారు? యాదో చేస్తారు. నేను కాపేద మనిషి గిఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒకటి నువ్వు ఎప్పుడు ఏం చేస్తారు? నీకు తెలిసింది చెప్పు. చెప్పు. ఏం కాదు చెప్పు.
కానీ కథ కాదు. నేను చెప్పన్నా, పిల్లకు పిల్లానికి పెళ్ళి అవుతుంది, పండుగని ఏం చేస్తారు? కోసుకొని తింటారు. పిల్లకు పిల్లానికి పెళ్ళి అయిన తర్వాత పండుకొని ఏం చేస్తారు? చెప్పు చెప్పు. ఇక ఏం చేస్తారు వాళ్ళు ఆడతారు, వాళ్ళు ఆడతారు. పిల్లగాడు పెళ్ళి అయినాక పండుకొని ఏం చేస్తారు? పండుకొని ఏం చేస్తారా? పండుకొని ఏం చేస్తారంటే చెప్పాలి. ఇప్పుడు నువ్వు చెప్తే 100 రూపాయలు గెలుచుకుంటున్నావు. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ప్రేమ తీర్చుకుంటారు. ప్రేమ ప్రేమ అంటే ప్రేమ అంటే ఒక సంసారం గురించే, ఓ కొడుకో బిడ్డ పుట్టాలని కూడా కోరిక కొడుకు ఉంటుంది. బిడ్డ గురించి చెప్తలే. పండుకొని ఏం పండుకొని ఏం చేస్తారు? ఏమన్నా నాకు అర్థం కాదు. ఇక పండుకొని ఏం చేస్తారంటే ఇక క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది కదన్న. అదే మంచిదే కానీ ఇక పండుకొని ఏం చేస్తారంటే ఇక లవ్ చేస్తారు. ఇక ఏం చేస్తారు? లవ్ కాదన్నా. లవ్ ఎందుకు చేస్తారు? పండుకొని ప్రేమ ఇక సంతానం యాదో సంసారం లెక్కలు ఉంటది. అట్లా అంటలే. పండుకొని ఏం చేస్తారు? పండుకొని తింటారు. ఇక ఏం చేస్తారు? ఇది కరెక్ట్.